టాలెంటెడ్ హీరో అక్కినేని నాగచైతన్య, అందాల నటి శోభితా ధూళిపాళ్ల ఎంగేజ్మెంట్ ఇటీవల సింపుల్గా నాగార్జున నివాసంలో జరిగిన విషయం తెలిసింది. ఈ వేడుకలో కేవలం ఇరు కుటుంబ సభ్యులు మరియు కొంతమంది స్నేహితులు మాత్రమే పాల్గొన్నారు. నాగచైతన్య మరియు శోభిత ఎంగేజ్మెంట్ పిక్స్ కూడా సోషల్ మీడియాలో వైరల్ కాగా, వీరి పెళ్లి గురించి ఇప్పుడు ఆసక్తికరమైన విషయాలు హాట్ టాపిక్గా మారుతున్నాయి. ముఖ్యంగా పెళ్లి కోసం గ్రాండ్ ప్లాన్స్ చేస్తున్నట్లు ఆ మధ్య టాక్ వచ్చింది. కానీ అలా కాకుండా అక్కినేని వారు చాలా సింపుల్గానే ప్రణాళికలు రచిస్తున్నట్టు తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం నాగచైతన్య మరియు శోభిత వచ్చే ఏడాది మార్చి నెలలో రాజస్థాన్లో ట్రెడిషనల్ డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోనున్నారని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. పెళ్లి వేడుక చాలా సింపుల్గా, ట్రెడిషనల్గా మాత్రమే ఉంటుందని, ఈ వేడుకకు దగ్గరి కుటుంబ సభ్యులు మరియు అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరవుతారని సమాచారం. ఇప్పటికే వీరి మధ్య వయసు వ్యత్యాసం గురించి కూడా చర్చలు జరుగుతున్నాయి. అక్కినేని నాగచైతన్య 1986లో జన్మించగా శోభిత 1992లో పుట్టారు. ఈ లెక్కన వీరిద్దరి మధ్య కేవలం 6 సంవత్సరాల వయసు తేడా ఉంది. ఇకపోతే చైతన్య గతంలో స్టార్ హీరోయిన్ సమంతతో వివాహం జరిపి తరువాత పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకున్న విషయం అందరికీ తెలిసిందే. నాగచైతన్య మరియు శోభిత మధ్య డేటింగ్ రూమర్లు గతంలోనే తెరపైకి వచ్చాయి. వీరిద్దరూ కలిసి లండన్లో కనిపించారని పలు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆ తరువాత కూడా ఇద్దరూ ఫారిన్ ట్రిప్స్ వెళ్లినట్లు వార్తలొచ్చాయి. చివరకు ఆ రూమర్లకు తగ్గట్లే వీరు ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. ఈ వివాహం గురించి అధికారికంగా ఇంకా ఎలాంటి సమాచారం విడుదల లేదు. కానీ సోషల్ మీడియాలో శోభిత డెస్టినేషన్ వెడ్డింగ్ గురించి చర్చలు జోరుగా సాగుతున్నాయి. ఈ వేడుక రాజస్థాన్లో జరిగే అవకాశం ఉందని, గ్రాండ్గా వివాహ కార్యక్రమాలు ఉండకపోయినా ట్రెడిషనల్ మరియు ఫ్యామిలీ ఓరియంటెడ్ పద్ధతిలో పెళ్లి చేసుకోవాలనే ప్లాన్లో ఉన్నారని భావిస్తున్నారు. ఇక వివాహ వేడుకపై మరింత సమాచారం అధికారికంగా వెలువడడానికి ఇంకా సమయం ఉంది. ఎందుకంటే ప్రస్తుతం నాగచైతన్య తండేల్ సినిమాతో చాలా బిజీగా ఉన్నారు. మరోవైపు నాగ్ కూడా బిగ్ బాస్తో పాటు కమిట్ అయిన తన ప్రాజెక్టులకు ఫినిష్ చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు. కొన్ని రోజుల అనంతరం షూటింగ్కి గ్యాప్ ఇచ్చి పెళ్లి వేడుకపై తుది నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.